కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తిమ్మాపురం గ్రామంలో పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు, అసలు ఈ రాష్ట్రంలో చట్టాలు ఉన్నాయా, లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఆయన ప్రజల్ని రెండుగా విడగొట్టి చట్టాలు చేస్తున్నారా అనేది పెద్ద అనుమానంగా ఉంది. చాలా దుర్మార్గంగా పోలీసు అధికారులు ఏకపక్షంగా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని తప్పుడు కేసులు పెట్టి చాలా దుర్మార్గంగా బిహేవ్ చేయడం అనేది మాకు ఆశ్చర్యంగా ఉంది. వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు, తిమ్మాపురం సర్పంచు, వైఎస్ఆర్ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా ఉన్న బెజవాడ సత్యనారాయణ గారిని నిన్న సాయంత్రం ఆయనతో పాటు ఉన్న మరికొంతమంది నాయకుల్ని, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని, గ్రామస్తుల్ని అక్రమంగా నిర్బంధించి రాత్రంతా పోలీస్ స్టేషన్లో, తిమ్మాపురం పోలీస్ స్టేషన్లో ఉంచి అక్కడి నుంచి ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్కి తెల్లవారుజామున తరలించి ఒక తప్పుడు కేసును నమోదు చేసి ఇవాళ అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ పంపించారు. ప్రజలకి తెలియాలి ఈ సంఘటన ఏంటనేది, పోలీసులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో తెలియాలని చెప్పి చెప్తూ ఉన్నా. 2016లో తిమ్మాపురం గ్రామంలో ఒక శివాలయాన్ని నిర్మాణం చేశారు. విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి ఆలయం. 2016లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆ టైంలో నిర్మాణం చేశారు. గ్రామస్తులందరూ కలిసి విరాళాలు సేకరించి దీన్ని నిర్మాణం చేయడం, అది కూడా ఊరుమ్మడి పంచాయతీ స్థలంలో నిర్మాణం చేశారు. దానికి కరెంటు కనెక్షన్ కూడా పంచాయతీ పేరుతోనే ఉంది. ప్రతి ఏటా శివరాత్రి ఉత్సవాలు చేస్తారు. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఆహ్వానించేవారు. ఆ ఉత్సవాలకు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళం. ఈ సంవత్సరం అదేవిధంగా ఉత్సవాల కోసం ఈ కళ్యాణాలు శివపార్వతుల కళ్యాణం జరుగుతుందని, ఉత్సవాలకి ప్రజలు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఒక ఆటో పెడితే స్థానిక తిమ్మాపురం ఎస్ఐ గణేష్ కుమార్ అనే ఆయన ఆటో తిరగడానికి వీల్లేదు, ఎట్టి పరిస్థితుల్లో అంతకుముందు నుంచి ఒక ఆయన ఎవరైతే ఇవాళ అధికార పార్టీలో చేరారో శ్రీరామకృష్ణ అనే ఆయనకి మాత్రమే హక్కు ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి పంపించేశారు. ఇది కరెక్ట్ కాదు. ఉత్సవాలు, పూజలు అనేది అందరూ కలిపి చేసుకుంటాం గ్రామంలో, ఇది ఒక పార్టీకి సంబంధించిన దానిగా మీరు చిత్రీకరించొద్దని చెప్పి సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ గారు మాట్లాడితే ఆయన మీద దురుసుగా పోలీసులు ప్రవర్తించి అవతల వర్గం, ఆ గ్రామంలో ఉన్న జనసేన నాయకులు, అదేవిధంగా కూటమి నాయకులు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళినట్టుగా తెలిసినప్పుడు ఇటు నుంచి కూడా కొంతమంది పెద్దలు వెళ్ళడం, అక్కడ పోలీసులు ఉండగానే వాగ్వివాదం జరిగితే ఇరు వర్గాలని పిలిచి స్టేషన్కి 6 గంటలకి సిఐ చైతన్య కృష్ణ గారు, ఎస్ఐ ఆయన పేరు గణేష్ కుమార్ గారు వారితో మాట్లాడుతున్నామని చెప్పి తెల్లవారులు కూర్చోబెట్టి తప్పుడు సెక్షన్లతో కేసులు నమోదు చేసి మళ్ళీ అక్కడి నుంచి ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇది అన్యాయమా కాదా అని అడుగుతున్నాం. తరలించి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, వారిని ఇబ్బంది పెట్టారని, ఇలాంటి రకరకాల సెక్షన్లతో ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ వచ్చే విధంగా చేశారు. నిన్న రాత్రి ఏదైతే బాధితులుగా ఇవాళ ఉన్నారో వీరంతా ఒక పిటిషన్ ఇస్తే దాన్ని కూడా పోలీసులు తీసుకోలేదు. ఏకపక్షంగా పనిచేస్తున్నారు పోలీసులు. అసలు ఇవాళ చూస్తే ఉదయం నుంచి ఆ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ దగ్గరికి ఆయన తీసుకెళ్లారని చెప్పి, వాళ్ళందరినీ తీసుకెళ్లారని చెప్పి తెలిసి వాళ్ళ బంధువులు కొంతమంది వెళ్తే చివరికి వాళ్ళ దగ్గర ఫోన్లు కూడా లాక్కుని ఆడ కూర్చోబెట్టేసి అసలు ఏంటో ఒక యుద్ధ వాతావరణంలాగా క్రియేట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇది ఈ ప్రాంతానికి లేని సాంప్రదాయాలను తీసుకొస్తున్నారు. మేము పోలీస్ అధికారులతో మాట్లాడితే మాకు పైనుంచి ఒత్తిడి ఉందని అంటున్నారు. ఎవరు చేస్తారు మిమ్మల్ని ఒత్తిడి? ఇవాళ మీరు చెప్పండి, ఏ గుడిలో అయినా సరే
పలానా వ్యక్తే చేయాలి పూజలు, పలానా పార్టీయే చేయాలనేది ఎక్కడ ఉంటుందా? ఇది అందరి హక్కు కాదా? గ్రామంలో ఆ గుళ్ళో దర్శనం చేసుకోవడం అవ్వచ్చు, కళ్యాణాలు చేయడం అవ్వచ్చు. ఏదో అసలు ఒక రాచరిక వ్యవస్థలాగా ఈ ప్రభుత్వంలోని పెద్దలు పనిచేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఇది సాక్షాత్తు ఐపీఎస్ అధికారులు ఏదో ట్రైనింగ్ అయ్యి వచ్చి మేమంతా పెద్ద దేశాన్ని ఉద్ధరిస్తామనే మాటలు మాట్లాడేవాళ్ళు ఇవాళ మౌనంగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఇంకా పోలీస్ అధికారులు అయితే ఇవాళ చెప్తున్న ఈ జిల్లాలో కూడా అధికార పార్టీకి కొంతమంది పోలీస్ అధికారులు కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఎప్పుడు ఎల్లకాలం అధికారం ఒక దగ్గర ఉండదు. చట్టాలని గౌరవించి అమలు చేయమని మేము కోరుతున్నాం తప్ప నిజంగా తప్పు జరుగుంటే ఇరుపక్షాల మీద పెట్టాలి కేసు. అలా కాకుండా ఏకపక్షంగా ఒకరి మీద కేసు పెడతాం, అరెస్టులు చేస్తాం, ఆ గుళ్ళోకి ఎవరో వెళ్ళకూడదు. ఒక అధికారి అన్నా అంటే ఎప్పటి నుంచో దొరుకుతాడని చూస్తున్నాం, సత్యనారాయణ గారు దొరికాడు అని. ఏంటి దొరకడం ఏంటి, దొరుకుతాడని చూడడం ఏంటి, అసలు ఏంటి టార్గెట్లు? అంటే రాష్ట్రం అంతా ఒకే రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేయాలని బహుశా ఆ అధికార పార్టీ పెద్దలు ఏమైనా నిర్ణయం తీసుకున్నారేమో. ఇళ్ళు తగలబెడతారు, కార్యాలయాలు తగలబెడతారు, కార్లు తగలబెడతారు, పచ్చిగా దౌర్జన్యాలు చేస్తారు. పోలీసు అధికారుల దగ్గర నుండి దౌర్జన్యాలు చేస్తుంటే ఇదెక్కడ రాజ్యం? ఇదెక్కడ విధానాలు ఇవి? వాళ్ళు బెజవాడ సత్యనారాయణ గారిని వారితో పాటు 10 మంది మీద కేసు నమోదు చేశారు. 6గురిని వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఓకే, తప్పు చేశారని అన్నప్పుడు రెండో పక్షాన కూడా ఆ వీడియోలు చూడండి. మరి వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయాలి కదా. ఒక సర్పంచ్కి ఆ గ్రామంలో ఉత్సవాల కోసం ఆ ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేయించడం ఇవన్నీ చేస్తూ ఉంటే నీకేం సంబంధం అని అంటే, ఇవాళ ఎవరిదన్నా అదేమైనా ప్రైవేట్ స్థలంలో ఉన్న కూడా అదేమైనా ఒక వ్యక్తికి సంబంధించిందా? పోనీ ఈ సంవత్సరం ఏదైనా కొత్తగా పుట్టిందా? 2016 నుంచి ప్రతి సంవత్సరం ఏం జరుగుతుంది అక్కడ? ఎందుకు ఈ విధంగా పోలీసు అధికారులు ప్రవర్తిస్తున్నారు? ఇది చాలా దుర్మార్గం. ఇది పోలీసు అధికారులకు మళ్ళీ మేము చెప్తున్నాం, మీరే చట్టాలని అమలు చేసే మీరే ఈ విధంగా పనిచేస్తే మీరే కొత్త సాంప్రదాయాలను సృష్టిస్తున్నట్టు అవుతుంది. అరెస్టులేమి వైఎస్ఆర్ పార్టీ కొత్త కాదు. అరెస్టులేమి దాడులు గత 20 నెలల నుంచి మా పార్టీ మీద, మా నాయకత్వం మీద, మా నాయకుల మీద చేస్తూనే ఉన్నారు. ఇంకా మీరు చేస్తారని చెప్పి అందరూ సామాన్య కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరు ప్రిపేర్డ్గానే ఉన్నారు. కానీ వారి చేతిలో ఇవాళ పోలీస్ అధికారులు ప్రవర్తిస్తున్న తీరు ఇది మాత్రం ఎంత మాత్రం సబబు కాదు. తప్పుడు సెక్షన్లు వేసి కేసులు పెడుతున్నారు, తప్పుడు విధానాలని, కొత్త విధానాలను తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదైనా ఒక సమరం జరుగుతుంది, ఒక ఘర్షణ జరుగుతుంది, అక్కడికి మీరు వెళ్ళి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేశారు, అయినా సరే దాడి జరిగింది, మీరు కేసులు పెట్టారు అంటే ఓకే. కానీ అసలు అక్కడ ఏమీ లేదు. అలా ఆటో తిరగకూడదు, ఆలయం దగ్గరికి ఎవడో వెళ్ళకూడదు, మీకేం సంబంధం అని పోలీసులు అడుగుతారా ఒక సర్పంచ్ని? అంటే ఇవాళ అధికార పార్టీయే దేవుడికి పూజలు చేస్తారా? ఇప్పుడే నాకు మా ఎంపీటీసీ గారు వాళ్ళు చెప్తున్నారు, రేపు శివరాత్రి రోజున ఆయన తీసుకొచ్చిన పాలే అభిషేకం చేయాలంటండి. అప్పటి వరకు ఎవరో కనీసం భక్తులు ఆ శివాలయంలో చేయకూడదంట అని. చాలా చిత్రంగా ఉంది ఇది. చూస్తున్నాం కదా తిరుపతిలో ఆ లడ్డు దగ్గర నుంచి మొదలుపెట్టి అసలు ఏ దేవుణ్ణి వదలట్లే. మొన్న శ్రీశైలంలో దీక్షాదారులందరూ కూడా, స్వాములందరూ ధర్నాలు చేస్తున్నారు. అంటే ఇవాళ దేవుడి మీద కూడా, అంటే మీకు ఇచ్చిన అధికారం దేవుడి మీద కూడా ఇచ్చారనుకుంటున్నారు మీరు. మీకు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని ఈ ప్రభుత్వం అనుకుంటుంది. కరెక్టే, ప్రభుత్వాలు శాశ్వతం కాదు.
అలాగే పోలీస్ అధికారులు కూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు ఒక పార్టీకి ఈ ప్రభుత్వంలోని పనిచేస్తున్న అధికారులుగా కొమ్ముగాసే కార్యక్రమం చేస్తే, మీరే కొత్త విధానాలను సృష్టిస్తే తప్పకుండా భవిష్యత్తులో ఈ విధానాలు, ఈ సాంప్రదాయాలు అమలైతే ఇబ్బంది పడేది కూడా మళ్ళీ పోలీస్ అధికారులే అవుతారు. ఉత్త పుణ్యాన తప్పుడు కేసులు, ఏదో ఉట్టు పుణ్యాన్ని వేసేస్తున్నారు ఎఫ్ఐఆర్లు. ఎవడైనా ఒక కంప్లైంట్ ఇస్తే ఒక ఎంక్వైరీ లేదు, ఏమీ లేదు. మరి పోలీసు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? కొన్ని కింది స్థాయి అధికారులు అంటే ఈ విధంగా తెగించి పనిచేస్తున్నారు అనుకుంటే, మరి ఐపీఎస్లు అందరూ ఏం చేస్తున్నారు? మీకు బాధ్యత లేదా? ఇట్స్ నాట్ రైట్. ఇప్పుడే ఈ ఒక గంట క్రితమే బెజవాడ సత్యనారాయణ గారిని ఇంకా మరి కొంతమందిని రిమాండ్ని తరలించారు. ఓకే, ఉంటారు, జైల్లో ఉంటాం. వైఎస్ఆర్ పార్టీ నాయకులకి మీరు ఏం చేసినా తట్టుకునే శక్తి ఉంది. కానీ పోలీస్ అధికారులకు మాత్రం చెప్తున్నాము, మీరు మళ్ళీ ఒకసారి మా నాయకులు ఏదైతే నిన్న రాత్రి ఇచ్చారో ఆ పిటిషన్ మీద కూడా మీరు ఖచ్చితంగా కేసు నమోదు చేయాలని చెప్పి గట్టిగా చెప్తున్నాం.